నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మన టెక్కల్లో దువ్వాడ శ్రీనివాస్, మాధురి, వాణి, మళ్ళీ ఈవిడొక వెళ్ళి యాక్సిడెంట్ చేయడం, ఇవన్నీ చూస్తే ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అండి. ఇవన్నీ ఆస్తి గొడవల కింద చూడాలా, లేదంటే అక్రమ సంబంధం కింద చూడాలా? అసలు ఈ మొత్తం ఎపిసోడ్ మీకు ఏమనిపిస్తుంది మేడం? అన్నీ కలగలిపి ఉన్నాయండి. హ్మ్. ఇక్కడ మొదటి ముద్దాయి దువ్వాడ శ్రీనివాస్. మొదటి ముద్దాయి. తప్పంతా ఆయన. తప్పంతా అతనిదే. ఆ తరువాత మాధురిది. హ్మ్. ఎందుకంటే ఇక్కడ దువ్వాడ శ్రీనివాసు తనకు పెళ్ళయిందని, తనకిద్దరు పిల్లలు ఉన్నారని, తను ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పదవిలో ఉన్నానని మర్చిపోయి ఆయన భార్యా పిల్లల్ని నిర్లక్ష్యం చేయటం కావచ్చు, కుటుంబాన్ని పక్కన పెట్టడం కావచ్చు, ఇంకొక స్త్రీ సాంగత్యాన్ని కోరుకోవడం అనేది చాలా చాలా క్షమించరాని విషయం అది. ఎందుకంటే చట్టరీత్యా చూసినా, మామూలుగా ధర్మం చూసినా, న్యాయం చూసినా చేసింది తప్పు. అందులో ఇంకొక సెకండ్ థాట్ లేదు. ఇకపోతే మాధురికి తెలుసు అతనికి పెళ్ళయిందని. ఇప్పుడు కొంతమంది స్త్రీలను ఏం చేస్తారంటే, పురుషులు వాళ్ళకి పెళ్ళైనా కానీ పెళ్ళయిందని చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు, లేదంటే రిలేషన్లోకి వస్తారు. కానీ ఇక్కడ అలాంటి గ్రేస్ మార్కులు ఇవ్వడానికి లేదు. ఇక్కడ అతను మోసం చేశాడంటానికి లేదు. ఎందుకంటే ఆమె ఉన్న సంగతి ఈమెకు తెలుసు. వాళ్ళిద్దరూ కలిసే ఈవిడ పార్టీలోకి తీసుకొచ్చారు, ఈవిడికి సన్మానాలు చేశారు, ఈమెకు పోస్టులు ఇప్పించారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఈమెమనుకుందంటే ఆమె రాజకీయానికి తోడ్పాటు పడుతుంది, మనం ఎలాగో రాజకీయాల్లో ఉన్నాం కదా అని వాణి అనుకుంది. దువ్వాడ శ్రీనివాస్ ఏమనుకున్నాడంటే, ఈమె రాజకీయంగానూ ఉపయోగపడుతుంది, పైగా డబ్బులు కూడా ఉన్నాయి, నేనేమి ఆమెకు డబ్బులు ఇచ్చే పని లేకపోకుండా చక్కగా మనకు ఒక రెండో కారు ఉన్నట్లుగా ఉంటది అని దువ్వాడ శ్రీనివాస్ ఆలోచించాడు. ఇప్పుడు ఈ మాధురి ఏంటి అంటే, ఎలాగో నేను భర్తతో విడిపోయాను, అలాగే వీళ్ళిద్దరు కూడా ఏవో సరిగా లేనట్లున్నాయి పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో అడ్వాంటేజ్ ఆ పాత్రలోకి తను పరకాయ ప్రవేశం చేద్దామని ఈవిడ అనుకుంది. ఇక్కడ ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి, ఎవరి విషయాలు వాళ్ళకున్నాయి. కాకపోతే ఇక్కడ లెస్సర్ ఈవిల్ ఎవరు అంటే వాణియే. ఎందుకంటే ఒక మనిషిని పార్టీలోకి తీసుకొచ్చేటప్పుడు ఆడైనా మగైనా పార్టీకో మన సొంతానికో ఉపయోగపడతారు అనుకోవటంలో తప్పులేదు రాజకీయంగా. కానీ ఆమె ఏకమేకయ్యి తన భార్య స్థానాన్ని లాక్కుంటుందని ఏ స్త్రీ కూడా ఊహించదు కదా. ఈ వైసీపీ పార్టీలో చాలా మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. దాంతో ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీని ఏంటయ్యా నువ్వు చేసేది కరెక్ట్ కాదు అన్నారు అనుకోండి, నీ సంగతి ఏంటని అడుగుతారు. అందరూ గ్యాంగ్ అంతా అట్లాగే ఉన్నారు. పైగా ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే అతను తన పరిస్థితులు బాగున్న రోజుల్లో శత్రువులను ఎక్కువ పెంచేసుకున్నాడు. ఆ శత్రువులందరూ ఇప్పుడు అందరూ కలిసి ఎవరికి వీలైనట్లు, ఎవరికి చేతనైనట్లు వాళ్ళు దాడి చేయడం మొదలెట్టారు. ఇవాళ ఒక రకంగా ఒక వీక్ పొజిషన్ లోకి దువ్వాడ శ్రీని వెళ్ళాడు. మరి తను స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు తను ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఎంతమందిని తొక్కాడు, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, మాటలతోనూ చేతలతోనూ డబ్బులతోనూ. మరి ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఇలా అవుతాయి అనుకోలే. 30 ఏళ్ళు మేమే ఉంటాం అనుకున్నారు వాళ్ళు. ఆ 30 ఏళ్ళు వాళ్ళ కొంప ముంచింది. ఒక్కొక్కల భాగవతాలు బయటకు వస్తున్నాయి. మొదటగా విజయసాయి రెడ్డిది భాగవతం బయటకు వచ్చింది. పైగా ఇవేంటంటే కేవలము వ్యక్తిగత విషయాలు కాదు, కేవలం కుటుంబ విషయాలు కాదు, మళ్ళీ వీటికి రాజకీయాల రంగు. మళ్ళీ ఈ రాజకీయాల్లో నుంచి ఆస్తులు ఎట్లా సంపాదించాలి, ప్రభుత్వ ఆస్తులు ఎట్లా కొట్టేయాలి, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి అనే దాంట్లో వీళ్ళు బాగా పిహెచ్డీలు చేసేసారు ఒక్కొక్కళ్ళు. ఈ పిహెచ్డీలు చేసేసి ఇప్పుడు మనం విజయసాయి రెడ్డి విషయం మాట్లాడుకున్నప్పుడు కూడా అదే అనుకున్నాం. ఇక్కడ ఒక కుటుంబ కథా చిత్రం అయితే కుటుంబంలోనూ లేకపోతే కోర్టులోనూ తేలుతుంది. కానీ వీళ్ళు చేసింది ఏంటి, ఈ వీళ్ళకున్న హోదాలను అడ్డం పెట్టుకుని రాజకీయంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు ఉపయోగించుకొని ప్రభుత్వ ఆస్తులు కొట్టేశారు. అక్కడ శాంతి ఆ గ్యాంగ్ అంతా కలిసి వాళ్ళ వాటాల్లో తేడా వచ్చేసరికి వాళ్ళు బయటకు వచ్చి రోడ్లు పడ్డారు. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఏవో ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మాధురి ఆమె దువ్వాడ శ్రీను అనే ఒక రవిడీని పక్కన పెట్టుకొని ఆవిడ కార్యకలాపాలు ఆవిడ కొనసాగిస్తుందని రోజు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆవిడకి పెట్రోల్ బంక్ ఉంది, దానిలో కిరోసిన్ పోసి అమ్ముతుంది అని చెప్పి పెట్రోల్ బంకును మూసారు. దీనికి ఏమంటారు వీళ్ళు, రాజకీయ కక్ష అని అనొచ్చు. కానీ కిరోసిన్ కలపలేదు అని చెప్పి మీరు చెప్పగలరా?
బంక్ మూయించారనే దానికి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా, ఎంత అధికారంలో ఉన్నోళ్ళైనా. అవునండి. అదే మీరు గానీ అయితే మీ అధికారంలో ఉన్న రోజుల్లో కనుక ఇట్లా తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా చేస్తే బంకుని పేల్చి పారేసేవాళ్ళు మీరు. ఉమ్, మీరు అలాంటి దుష్ట కార్యక్రమాలు చేయబట్టే వాళ్ళు మీ పరిస్థితి ఇట్లా ఉంది. అవునండి. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి అందరూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటానే వచ్చారు. అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, అవంతి అవంతి శ్రీనివాస్. శ్రీనివాసు, ఇట్లా ఒకళ్ళేంటి ఇద్దరేంటి అందరూ కొంతమంది రౌడీల్లాగా వ్యాపరించారు. ఒకళ్ళేమో ఇగో ఈ విధమైన వివాహేతర సంబంధాలు, ఉమ్, ఆస్తులు సంపాదించుకోవటము, ఇట్లా రకరకాలు చేశారు. పార్టీ ఆఫీసుల మీదకి దాడులకు వెళ్ళడాలు, రెండో పార్టీ వేరే వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో. ఇప్పుడు ఆ పార్టీ ఆఫీసులో దాడి గురించే కదా, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాడి గురించే కదా ఇప్పుడు ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఉమ్, రఘురామకృష్ణరాజుని ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా ఆయన్ని హింసించారు. అవునండి. అచ్చెన్నాయుడిని హింసించారు కదా. ఉమ్, మీరు ఏం చేశారు 5 ఏళ్ల కాలంలో? ప్రజలకు ఏం చేశారో, రాజకీయాల్లో ఏం చేశారో తెలియదు కానీ రాజకీయ శత్రువుల్ని పెంచుకుంటూ పోయారు మీరు. ఉమ్, ఆ రాజకీయ శత్రువులే ఇవాళ మీ మీద దాడి చేస్తున్నారు. ఓకే అండి. తప్పేం లేదు ఇందులో. ఉమ్, ఇప్పుడు ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు కక్ష తీర్చుకుంటారు. అవునండి. వాళ్ళు కక్ష తీర్చుకున్నారా లేదా పక్కన పెట్టండి. మీ పాపాలే శాపాలై మీకు మీ కాళ్ళకు బంధాలై కూర్చున్నాయి ఇప్పుడు. ఈ దువ్వాడ శ్రీనివాసన్ అండి, మీరు ఒక వింటే వీడియో, ఆ ఒక ఒక ఏరా పవన్ కళ్యాణ్, ఒక హిందూ ధర్మం, ఒక ఒక మనిషికి ఒక భార్యతో ఉండాలి. భార్యతో ఉండాలి. అబ్బో ఎన్ని నీతులు చెప్పాడండి. నిజంగా దెయ్యాల వేదాలు వల్లించినట్టు అలాంటిరా? ఎన్ని చెప్పాడు చెప్పి కరెక్ట్ గా 3 సంవత్సరాలు తిరగలేదండి ఇవన్నీ మాట్లాడి. ఆ, వాళ్ళకి పవన్ కళ్యాణ్ చాలా రాజకీయ ప్రత్యర్థిలాగా కనిపించాడు. ఉమ్, అతని మీద దాడి చేయడానికి ఇవన్నీ తాడేపల్లి స్క్రిప్ట్లు ఇవన్నీ. అవునండి. కాకపోతే ఇతనికి స్క్రిప్ట్ అవ్వక్కర్లేదు అనుకుంటా, ఇతనే పెద్ద రౌడీ. ఈ రౌడీకి ఇంకో స్క్రిప్ట్ ఎందుకు? ఓకే. పైగా నోరు గల్లోడు. ఉమ్, ఆ నోరు ఆ మాట్లాడే కదా అందరిని బుట్టలో వేస్తాడు. ఆ, అలా వాణిని కూడా అలానే బుట్టలో వేసాడంట అప్పట్లో. అవునండి. వాళ్ళకి రాజకీయ నేపథ్యం ఉంది. ఓ పెద్ద మనిషి కూతుర్ని, ఆస్తిపాస్తులు ఉన్న పెద్ద మనిషి కూతుర్ని పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇద్దరు కలిసి దొంగతనంగా పెళ్లి చేసుకుని వస్తే పాప మామగారు ఆదరించి రాజకీయ వారసత్వం ఇచ్చాడు. ఉమ్. ఇస్తే దాని నిర్వాహకం ఏంటి వాళ్ళ? కానీ నాకు చాలా బాధ అనిపించింది. కూతురు మీద అంటే ఎంతో అంటే తనకు పుట్టిన కూతురు మీద, అంటే అలాగే భార్య మీద కర్ర వేసుకుని వెళ్ళిపోతున్నాడు అండి. అలా ఇక్కడ విషయం ఏంటంటే మీకు అర్థం కావట్లా, అతని మనస్తత్వమే అలాంటిదండి. అతను ఒక రౌడీ మనస్తత్వం. అతన్ని అంటే భార్య పిల్లలు ఏమీ ఉండదు. నిన్న మొన్నటి దాకా ఈ బంధాలు గొప్పగా అనిపించినాయి. ఉమ్, ఊరందరిని కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు ఇంట్లో తీసుకొచ్చి పడేశాడు బాగా సంపాదించి. ఓకే. ఇప్పుడు వాళ్ళకేముంటది, మా నాన్న మాకు కావాలని అనుకుంటారు. ఆ భార్య ఎన్ని కష్టాలు పడిందో, ఆవిడ నాకు నువ్వు ఉండకపోయినా పర్వాలేదు, నువ్వు లేకపోయినా పర్వాలేదు, నీ దరిద్రం ఇక్కడ చూపించబాకు, నీ పలాసలో వేసుకో వేషాలన్నీ అని చెప్తుంది ఆవిడ. ఉమ్, మళ్ళీ పైగా ఈ దువ్వాడ శ్రీను వాళ్ళ అమ్మకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఓ భగవద్గీత మీద ప్రమాణం చేయించి వాళ్ళ అమ్మతో కూడా అబద్ధాలు చెప్పిస్తున్నాడు ఉమ్, మొదటి రోజు. అవునండి. ఆ రోజు ఆమె ఏం చెప్తుంది, అసలు తిండికి టికానా లేని వాళ్ళు వాణి వాళ్ళ తండ్రి ఓ బన్నీని వేసుకుని తిరుగుతూ ఉంటాడు అంది. తీరా చూస్తే 2 రోజులు పోయాక ఏం బయటకు వచ్చింది, ఉమ్, ఆయన రాజకీయ నాయకుడు, ఆయనే రాజకీయ భిక్ష పెట్టాడు, వాణికే డబ్బులు ఉన్నాయి, ఏదో వీళ్ళు పికారులు. వీళ్ళు బికారులు అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఏమన్నా అర్థం ఉందా అండి? ఆ ముసలి వయసులో తల్లి చేత అలాంటి అబద్ధాలు చెప్పించొచ్చా? ఉమ్, అయితే వాణి గయ్యాలి కావచ్చు, అది వేరే విషయం. అయితే నువ్వేం చేయాలి? నువ్వు తట్టుకోలేకపోతే విడాకులు తీసుకో, అవును, లీగల్ గా విడాకులు తీసుకో. నిన్న మొన్న దాకా డాన్స్లు వేశారుగా బాగానే. అవును. ఇప్పుడు కొత్త మాధురి రాగానే మీకు వాణి మొహం మొత్తేసిందా? ఉమ్, తప్పు కదా. మీరు నలుగురికి ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు, చట్టాన్ని గౌరవించవలసిన వాళ్ళు. అవునండి. మీరు నలుగురికి మంచి మాటలు చెప్పాల్సి. ఇప్పుడు ఇదే విషయం మీద ఎవరన్నా నీ దగ్గరికి నువ్వు ఒక ఎమ్మెల్సీ కదా అని ఓ పెద్ద మనిషి అని పంచాయతీ చెప్పని వస్తే ఏం చెప్తావు నువ్వు? అవునండి. ఆ మాధురి అన్నప్పుడు కూడా ఒక కార్ యాక్సిడెంట్ చేసిందండి పాప. ఆగి ఉన్న కారు నిజంగా ఆ కారులో ఉన్న వాళ్ళకి ఏదన్నా అయితే అండి, ఇప్పుడు నీకు సమస్య ఉంది, బాగానే ఉంది. నీకు సమస్య ఉంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే అది నీ ఇష్టం. కానీ వేరే వాళ్ళని చంపితే ఎంత దారుణం. పైగా ఆమె ఏ డిప్రెషన్ లో యాక్సిడెంట్ చేసిందో, కానీ ఆ అవకాశాన్ని కూడా వాడుకుందామని చూసింది. నేను వాణి వల్లనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటానికి వెళ్తున్నాను, నాకేదన్నా జరిగితే గనక ఆవిడదే కారణం, ఆవిడ వల్లే నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, దీనికి కారణం దువ్వాడ వాణి అని చెప్తుంది. అంటే వీళ్ళకి బాగా తెలివితేటలు ఎక్కువైపోయి బాగా వెర్రి పిచ్చి ముదిరితే ఇంకేదో అయ్యింది అన్నట్లు
అదే పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అన్నట్టుంది వీళ్ళిద్దరు వ్యవహారం. ఆహా. పైగా దువ్వాడ శ్రీని కూడా అవును నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి నన్ను చూసుకునే వచ్చింది అని చెప్తున్నాడు. ఉమ్. ఈమెమో ఆయన అసలు అబ్బో ఆయన గైడు ఫిలాసఫరు గడిది గుడ్డు అని చెప్తుంది. 50 ఏళ్ల కుర్రోడు అంటండి. అవునవును 50 ఏళ్ళ కుర్రోడంట. కానీ యాక్చువల్గా 60 ఇయర్స్ ఉంటే అతనికి 60 ఇయర్స్. ఆవిడ ఉమ్. ఇప్పుడు తాను మునిగింది గంగా తాను వలచింది రంభ అంటారు. అది వాళ్ళ ఇష్టం. నేనేమి దాని గురించి కాదు. దువ్వాడ శ్రీను ఈ భార్యకి విడాకులు ఇచ్చి ఇంకో ఈ మాధురిని కాకపోతే ఇంకొక మాధవిని చేసుకోమనండి ఎవరు కాదంటారు? ఉమ్. అవునండి. ఎవరన్నా కాదంటారా చెప్పండి? ఎవరంటారు విడాకులు ఇచ్చిన తర్వాత ఇష్టం లేనప్పుడు అంటే వాళ్ళకి ఏదో సెటిల్ చేయాలి కదా వాళ్ళకి. ఆ ఏది ఏమైనా ఇవి రాజకీయాల్లో ఇలా ఇది చాలా దురదృష్టమైన ఘటన. రాజకీయ నాయకులు అంటేనే ప్రజలకి యావగింపు కలిగి ఏహ్యభావం వచ్చేలాగా చేసుకున్నారు వీళ్ళు గత 5 ఏళ్లలో. ఈ పార్టీ పెట్టిన 10 ఏళ్లలో ఉమ్. ఈ పార్టీ ఈ రోజు ఇవాళ ఈ స్థాయికి పడిపోయింది అంటే ఇలాంటి గలీజుగాళ్ళు ఉండబట్టే ఆ పార్టీ అలా అయిపోయింది. అధినేత కూడా ఏ రోజు నా వాళ్ళు తప్పు చేశారు అంటే వాళ్ళని మందలించటం కానీ వ్యక్తిగతంగా కానీ పత్రికాముఖంగా కానీ ఎక్కడా మందలించినట్లు ఎవరికి మంచి చెడు బుద్ధులు చెప్పినట్టు కనిపించలేదు. క్రమశిక్షణ చర్యలు లేవు. ఎవరైతే వదిలించుకోవాలనుకుంటారో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ లాంటి వాళ్ళని, మరి పృథ్వీ చేసింది తప్పని పృథ్వీని రాజీనామా చేసేదాకా చేసిన వాళ్ళు అమ్మటి రాంబాబుని ఎందుకు రాజీనామా చేయించలేదు? బట్టలింపుకు తిరిగిన గోరంట్ల మాధవని ఎందుకు? అవంతి శ్రీనివాస్ వీళ్ళని ఏం మాట్లాడలేదే. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే అతని గురించి మాట్లాడలేదు. అంటే వీళ్ళు ఈ అచ్చోసిన ఆంబోతులు ఇలా ఉంటేనే నా పార్టీ బాగుంటది అనుకున్నాడు. నా పార్టీకి వీళ్ళే రక్ష అనుకున్నాడు. అందుకే ఇలా జరిగింది. ఇంకిప్పుడు ఏది ఏమైనా రాజకీయ నాయకులు నలుగురికి ఆదర్శంగా ఉండేవాళ్ళు చట్టాన్ని గౌరవించాలని కోరు. ఇదండి కృష్ణ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.